మనుషుల్లో మానవత్వం చనిపోతుంది. అసలు ప్రాణమంటేనే లెక్క లేకుండా పోతుంది. ఎదుటి వ్యక్తిపై ఇష్టం లేకపోతే చెప్పాలి, కానీ ప్లాన్ చేసి మరీ చంపేస్తారా? ఇటీవలి మహారాష్ట్రలో చోటు చేసుకున్న కేతన్ అగర్వాల్ మృతి కేసులో రోజుకో సంచలనం వెలుగులోకి వస్తుంది. ముందుగా అతను ఫోటో తీసుకుంటూ కింద పడిపోయాడని భావించగా పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. కేతన్కు కాబోయే భార్య సియా అతన్ని చంపేసినట్లు నిర్ధారించారు. తన బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరితో కలిసి ఈ హత్య చేసిందని విచారణలో వారే ఒప్పుకున్నారంటూ చెప్పారు. దాంతో ఈ అదృశ్యం కేసు కాస్త మర్డర్ కేసుగా మారి దేశవ్యాప్తంగా సంచలనమైంది. కేతన్ మర్డర్ కేసు రోజు ఎన్నో మలుపులు తిరుగుతుంది. కేతన్ మర్డర్ జూన్ 18న జరగ్గా అంతకుముందు కూడా సియా అతన్ని చంపేందుకు ప్రయత్నించిందట. ఇలాంటి ట్విస్ట్ల నేపథ్యంలో సియా కుటుంబ సభ్యులు తమ కూతురు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేతన్ కుటుంబానికి ఎంత బాధ ఉందో అలాగే తాము కూడా అంతే బాధపడుతున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ కేసులో సియా నిజంగా దోషి అని తేలితే కేతన్ ఏ లోయలో పడి మరణించారో అక్కడ్నుంచే తోసేయండని సియా తల్లి వ్యాఖ్యానించింది. यह मामला सुनकर मुझे इतना शौक लगा कि ये कैसे हो गया। ఈ విషయం విన్నప్పుడు నాకు చాలా షాకింగ్గా అనిపించింది. ఇది ఎలా జరిగిందో అని నా బుర్ర పనిచేయలేదు. కేతన్ గారి కుటుంబానికి ఎంత బాధ ఉందో ఈరోజు అంతకంటే ఎక్కువ బాధ నాకుంది. ఒక కుటుంబం కాదు, 2 కుటుంబాలు నాశనమైపోయాయి. 2 కుటుంబాలలోనూ కేతన్ గారు కూడా చాలా మంచివారు. ఇందులో ఎవరిదైనా తప్పు ఉంటే వారికి కఠినంగా శిక్ష పడాలి. అందులో నా కూతురున్నా సరే. ఒకవేళ నా కూతురి తప్పని తేలితే కేతన్ను ఎక్కడి నుండైతే కింద పడేశారో అక్కడి నుండే ఆ దోషిని కూడా కిందకి పడేయాలి. నాకు చాలా బాధగా ఉంది, చాలా వేదనగా ఉంది. కానీ పర్లేదు, వారు ఆమెను దోషి అంటున్నారు కదా. ఒకవేళ విచారణలో దోషి అని రుజువైతే ఆ దోషికి ఎలాంటి శిక్ష పడాలో అది ఆమెకు విధించాలి. సియా కేతన్ల పెళ్లి గురించి కుటుంబంలో ఎన్నో ఆశలుండేవి. చాలా ఆశలు పెట్టుకున్నాం. ఒకరిపై ఒకరికి చాలా ఇష్టం ఉండేది. ఎదుటి ఫ్యామిలీ కూడా చాలా ఇష్టంగా ప్రేమగా సియాను చూసుకునేవారు. మేము కూడా పెళ్లి పనులు చాలా బాగా చేస్తున్నాం. అన్ని ఫంక్షన్లు బాగా జరిగాయి. వారు ఆమె పుట్టినరోజు వేడుకల కోసం కూడా ఎన్నో ఏర్పాట్లు చేశారు. నా కూతురు కేతన్ను ప్రేమించటం లేదని లేదా ఇంకేదైనా ఉందని నాకెప్పుడూ అనిపించలేదు. ఆ 2 పిల్లలు చాలా ప్రేమగా చాలా బాగా ఉండేవారు. ఇక మరోవైపు కేతన్ సియా మ్యారేజ్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే ప్యాలెస్ బుకింగ్, విదేశాల నుంచి బంధువుల కోసం చార్టెడ్ ఫ్లైట్, ఇలా చాలా ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరిగింది. దీనిపై సియా తండ్రి ప్రవీణ్ గోయల్ స్పందించారు. అవన్నీ నిజం కాదని చెప్పారు. ये पूरी झूठ बात है, ये इसमें कुछ नहीं है। टोटल हमारी बात हुई थी जो इसको लेके कि भाई मेरी इतनी वो नहीं है, मैं ज़्यादा से ज़्यादा बेटी की शादी में 4 CR खर्चा कर सकता हूँ, इससे ऊपर का मेरा काम नहीं है। फिर भी हमारी सिस्टर ने कुछ बोला कि कोई बात नहीं है, लड़की अच्छे घर में जा रही है, खुश रहेंगी, राज करेंगी, 5-25 को देखना मत। तो मैंने अपनी सिस्टर से कहा कोई बात नहीं है, 5-50 मेरे होल लग जाएंगे, पर उसके ऊपर मैं नहीं करूँगा। मिनिमम ज़्यादा से ज़्यादा मेरा 5 CR का खर्चा था और कोई खर्चा नहीं था सर। और ये बाकी जो न्यूज़ पे आ रहा है 15 कोटी आणि 17 कोटीचा महल बुक केला, 2 विमानं बुक केले, तसंही काही नाही. सर्व अफवा आहे आणि सर्व फेक न्यूज आहे सर. ప్రస్తుతం మరింత లోతుగా కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సియా ఆమె ఫ్రెండ్ చేతన్ చౌదరి నుంచి మరిన్ని విషయాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి మున్ముందు ఈ కేసు ఎటు వెళుతుంది, దోషులకు ఎలాంటి శిక్ష పడుతుందో చూడాలి.